కాబట్టి ఇలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క నరకం ఉన్నది. ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం అక్కడ పొందాలి అని. వేరే వాళ్ళని అనవసరంగా కష్టపెట్టి, అనవసరంగా మాటలతో అన్న వ్యక్తులుంటారు గదా! సో, నరకంలో ఒక స్పెషాలిటీ అయిన పక్షులుంటాయి వాటిని. రురు పక్షులు అనంటారు. వాటుండే నరకం పేరు రౌరవం అనంటారు. ఆ నరకంలో ఏం చేస్తాయంటే ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఏముండదు ఆ ప్లాట్‌ఫార్మ్‌లో. మనిషి మాత్రమే ఉంటాడనమాట. పైనుంచి రురు పక్షులొచ్చి వాటికి ముక్కు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉంటది. మనిషి అంటే ఆ జీవి అక్కడున్నప్పుడు వాటిని సజీవంగా పీక్కొని తింటూ ఉంటాయన్నమాట ఈ రురు పక్షులు. అలా ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా అక్కడికి ఎళ్తే తెలుస్తదన్నమాట ఏంటి అని. కాబట్టి ఇలా అమ్మో! చాలా నరకాలుంటాయి. ఇది నరకం యొక్క ప్రస్తావన. స్వర్గం ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు నువ్వు వారం రోజులలో కష్టపడ్డ డబ్బులన్నీ పెట్టుకొని, ఈ